ప్రియులారా, ఈరోజు మన ప్రసంగ అంశము మరణాన్ని గెలిచిన మహావీరుడు మన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థాన నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు ఒక సామాన్యమైన రోజు కాదు. ఇది మరణం ఓడిపోయిన రోజు, సమాధి తెరుచుకున్న రోజు, మన రక్షకుడు సజీవుడుగా లేచిన రోజు. గట్టిగా అందరూ ఒకసారి రెండు చేతులెత్తి హల్లెలూయా చెబుతామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చిన్న పాట. సజీవుడు సజీవుడు మరణాన్ని గెలిచి లేచినాడు, సమాధిని గెలిచి లేచినాడు, మన యేసయ్య సజీవుడు. సజీవుడు సజీవుడు మరణాన్ని గెలిచినాడు, మన యేసయ్య సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో యోహాను సువార్త 11:25లో యేసయ్య ఒక మాట అంటారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియులారా, ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక ఊరిలో ఒక చిన్న బాబు తన తండ్రితో కలిసి తోటలో నడుస్తున్నాడు. అప్పుడు ఒక పెద్ద తేనెటీగ వచ్చి ఆ బాబు చుట్టూ తిరుగుతూ భయపెడుతుంది. ఆ బాబు ఏడుస్తుంటే తండ్రి ఆ తేనెటీగను తన చేతితో పట్టుకొని వదిలేశాడు. అప్పుడు బాబు అంటున్నాడు, నాన్న, అది మళ్ళీ నన్ను కుడుతుందేమో అని అన్నాడు. అప్పుడు తండ్రి తన చెయ్యి చూపించి ఇలా అన్నాడు, చూడు నాన్న, దాని ముళ్ళు నా చేతిలోకి దిగిపోయింది. ఇప్పుడు అది నిన్ను కుట్టలేదు, కేవలం అది శబ్దము చేయగలదు మాత్రమే, అంతే అని అన్నాడు. అవును ప్రియమైన వారలారా, మరణం అనే తేనెటీగ ముళ్ళును శిలువ మీద యేసయ్య తన శరీరంలోకి తీసుకున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని. ఒక చిన్న ఉదాహరణ. ఆనాడు మరియమ్మ సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు దూత ఏమంది? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లోకములో ఏ దైవానికో, ఏ దేవునికో, ఏ నాయకుడికో లేని గొప్ప సాక్ష్యము మనకు క్రైస్తవులమైన మనకు ఉంది. అదేంటో తెలుసా మిత్రమా? ఖాళీ సమాధి. మన దేవుడు సమాధిలో కుళ్ళిపోయే దేవుడు కాదు, సమాధిని తీర్చుకొని వచ్చిన సజీవుడు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ముగింపు. ఈ పునరుత్థాన పండుగ నీ జీవితంలో వెలుగు నింపాలి. నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా భయపడకు. సమాధిని గెలిచిన శక్తి నీ పక్షాన ఉంది. ఆ సజీవుడైన దేవుడు నీతో ఉన్నాడు. ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం.